బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఖజానా జ్యువెలరీకి సంబంధించి దొంగలు దొరికారు. మీ అందరికీ తెలుసు, గత 2 రోజుల కిందట ఏదైతే ఖజానా జ్యువెలరీలో మరి ఒక 5-6 మంది దొంగలు లోపలికి వచ్చి ఆ ఖజానాకు సంబంధించి ఏదైతే ఆ జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి బంగారం అంతా దొంగిలేటువంటి ప్రయత్నం చేశారు. ఆ దొంగల్ని ఒకరు అక్కడనే స్పాట్లో దొరికితే ఇంకొంతమంది, ఒకరు పూణే, ఇంకొంతమంది బీదర్లో దొరకబడినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మరి ఖజానా జ్యువెలరీకి సంబంధించినటువంటి ఆ దొంగలని ఎలా అరెస్ట్ చేశారు, ఎలా పట్టుకున్నారు, ఎలా పోలీసులు వాళ్ళని వెంటాడారనేది ఒకసారి ఆ స్టోరీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు, ఎక్కడికక్కడ ఇక దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తాజాగా చందానగర్లోని గంగారం వద్ద ఉన్నటువంటి ఖజానా జ్యువెలరీ షోరూంలో మంగళవారం దొంగతనానికి పాల్పడినటువంటి ముఠాలో ఓ దుండగుడు చిక్కాడు. మహారాష్ట్రలోని పూణేలో ఒకరిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఈ ముఠా బీహార్కు చెందినదిగా గుర్తించారు. మిగిలిన నిందితుల కోసం మహారాష్ట్రతో పాటు బీహార్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. గంగారంలో నేరం చేసిన తర్వాత 6 నిందితులు 2 ద్విచక్ర వాహనాలపై కర్ణాటకకు వెళ్లారు. ఆ రాష్ట్రంలో వాహనాలను వదిలేసి ఎవరికి వారుగా విడిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక చోరీ సొత్తుతో 2 వెళ్ళిపోగా మిగిలిన 4లో ఒకరు పూణే చేరుకున్నారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలతో పాటు సాంకేతిక ఆధారాన్ని బట్టి దర్యాప్తు చేసిన సైబరాబాద్ పోలీసులు పూణేలో ఉన్నటువంటి నిందితుడి ఆచూకీని కనిపెట్టారు. గురువారం అతన్ని అదుపులోకి తీసుకొని ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. దుండగులు వినియోగించిన బీహార్లో తయారైనటువంటి .9mm క్యాలిబర్ నాటు పిస్టల్గా ఇక తేల్చినట్టు తెలుస్తోంది. ఇక గరిష్టంగా అరగంటలో చందానగర్ చేరుకున్న విధంగా ఈ ముఠా ఆశ్రయం ఏర్పాటు చేసుకున్నట్టుగా అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. బీహార్కు చెందినటువంటి దోపిడీ బందిపోటు ముఠాలు దుకాణాలే టార్గెట్ చేస్తుంటాయి. ఇక ఆ షాపు తెరిచినప్పుడు లేదా మూసేటప్పుడు మాత్రమే విరుచుకుపడతాయి. ఖజానా జ్యువెలరీ నుంచి ఎత్తుకుపోయినటువంటి వెండి మొత్తం బీహార్ వెళ్ళిన వారి వద్ద ఉన్నాయి. అక్కడ ఆ సొత్తును విక్రయించి సొమ్ము చేసుకొని పంచుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. ఇక నెల రోజుల క్రితం ఈ బీహార్ ముఠా హైదరాబాద్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటూ ఓ గ్లాస్ పరిశ్రమలో పనిలో చేరారు. ఇక బీహార్ నుంచి వచ్చేటప్పుడు తుపాకులు తెచ్చుకొని కొన్ని రోజుల పాటు రెక్కి నిర్వహించారు. దోపిడీ చేసిన అనంతరం పరారయ్యారంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే ఈ దొంగల ముఠ ఏదైతే మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి దొంగల ముఠ ఉందో, వీళ్ళు నిత్యం ఇటువంటి సంఘటనలకే పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. సో మొదటగా ఏదో ఒక పని చేసుకుంటూ ఆ ప్రాంతంలో నివసిస్తూ అక్కడున్నటువంటి విలువైనటువంటి ఖరీదైనటువంటి బంగారం షాపులు కానీ లేదంటే ఇతర ఏటీఎం లాంటి కొన్ని వాళ్ళు పాయింట్గా పెట్టుకొని వాటికి మరి ఉదయం లేదా సాయంత్రం అంటే బంగారం లాంటి షాపులు అయితే ఆ షాపులు తెరిచే సమయం కానీ మూసే టైంలో కానీ, ఎందుకంటే తెరిచే సమయంలో లోపల కస్టమర్లు చాలా తక్కువగా ఉంటారు, మూసే అంటే క్లోజింగ్ టైంలో కస్టమర్లు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి అదే అదునైనటువంటి సమయంగా చూసుకొని మరి బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగల ముఠ నాటు తుపాకులతో బెదిరించి లోపలికి వెళ్ళి ఉన్నదంతా దోచుకెళ్లే విధంగా వ్యూహాలు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ ముఠా గుట్టు రట్టైనట్టు తెలుస్తుంది. సో 6లో మరి ఇప్పటికైతే మొదటగా ఒకరిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇతర పూణేలో కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులను అయితే మరి పోలీసులు వెంటాడి వాళ్ళని పట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తుంది. కారణంగా అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపి అనంతరం 10 కిలోల వెండిని వాళ్ళ దుండగులు తీసుకెళ్లారు. ఈ మొత్తం ఇష్యూలో మొత్తం కూడా 6 ఇన్వాల్వ్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల కీలకంగానే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకొని వాళ్ళని గుర్తించడానికి పోలీసులకు దాన్ని ఆధారంగా పోలీసులు వాళ్ళని గుర్తించారు. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఒకవైపు మాస్క్ కావచ్చు, గ్లోవ్స్ మొత్తం కూడా చాలా సెక్యూరిటీ మధ్య అంటే ఎలాంటి ఆనవాళ్ళు దొరకకుండా ఒకవైపు గ్లోవ్స్, ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ కూడా లభ్యం అవ్వకుండా గ్లోవ్స్, అదేవిధంగా ఫేస్ రివీల్ కాకుండా ఫేస్ మాస్క్ తోనే వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం అందులోకి వచ్చారు. లాకర్ ఓపెన్ చేయకపోవడంతో అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపి మొత్తం 10 కేజీల వెండిని తీసుకెళ్లి 2 బైకుల పైన 6 వెళ్లారు. ఆ బైకులు కూడా దొంగతనం చేసిన బైకులుగా నెంబర్ ప్లేట్ ఆధారంగా దాన్ని విచారించాలి. దొంగతనం చేసిన బైకులని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే బయటకు వెళ్ళి అటు బీదర్ సైడ్ వెళ్లారు, వెంటనే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాను వాళ్ళు పరిశీలించారు. మొత్తం అక్కడ నుండి కూడా మొత్తం త్రూ అవుట్ కూడా బృందాల వారిగా విడిపోయి వాళ్ళపైన నిఘా పెట్టారు. అందులో భాగంగా బీదర్ లో 2, పూణేలో మొత్తం 3 అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 3 కోసం పోలీసులు గాలిస్తున్నారు.
దాదాపు వీళ్ళందరూ కూడా 10 కేజీల వెండిని తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురు ఎవరైతే ఇప్పుడు పట్టుకున్నటువంటి నిందితులందరూ కూడా బీహార్ వాసులుగా గుర్తించారు. బీహార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. కొన్ని రోజులుగా ఏదైతే జ్యువెలర్ షాప్ ఉందో ఖజానా జ్యువెలర్ షాప్ పక్కన వేరే కంపెనీలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసుకుంటే ఎప్పుడు కూడా వాళ్ళు లాకర్ ఎప్పుడు ఓపెన్ చేశారు, అసలు సెక్యూరిటీ ఎప్పుడెప్పుడు ఉంటారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు, మొత్తం కూడా పక్కా రెక్కి నిర్వహించారు. పక్కా రెక్కి నిర్వహించి అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం 10:30 సమయంలో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఈ దొంగతనానికి పాల్పడి అనంతరం కాల్పులు కూడా జరిపారు. మొత్తం కూడా పక్కా ప్లాన్ ప్రకారమే మొత్తం కూడా 6 ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే సీసీ కెమెరాల ఆధారంగా ఇటు సైబరాబాద్ సిపి ఆధ్వర్యంలో వీళ్ళని గాలించారు. ప్రస్తుతం అయితే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ముగ్గురు కోసం వాళ్ళని గాలించిన వీళ్ళకి సంబంధించి ఎప్పుడైతే ఇప్పుడు ముగ్గురు దొరికారో వాళ్ళు విచారించగా వాళ్ళు జగదీర్గుట్టలో నివాసం ఉంటున్నట్టు కూడా ఒకవైపు పోలీసులకు తెలిపారు. దాదాపు వాళ్ళందరూ కూడా బీహార్ నుంచి వచ్చారు. బీహార్ నుండి పని కోసం ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చాక అక్కడ ఉన్నటువంటి చందానగర్ లో ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఇక్కడ ఖజానా జ్యువెలర్ పైన వాళ్ళు కన్నేశారు. రైట్, ఖచ్చితంగా పోలీసులు ఈ ఎంటైర్ ఇష్యూలో మాత్రం సీసీ కెమెరాలు అనేవి కీలకంగా మారే. సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళు బీదర్ వైపు వెళ్తుండగా గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే టోల్ ప్లాజాలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళు ఎటు వెళ్తున్నారని కూడా పోలీసులు ప్రతిక్షణం పర్యవేక్షించి అనంతరం వాళ్ళు బీదర్ లో ఉన్నప్పుడు పక్కాగా పట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే లోకల్ పోలీసులు ఉంటారో లోకల్ పోలీసుల ఆధారంగా అక్కడ పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే వాళ్ళు టోల్ ప్లాజా దాటుతుంటారో అక్కడ వాళ్ళకి సమాచారం అందుతూనే ఉన్నది వాళ్ళు టోల్ ప్లాజా దాటంగానే. సో పక్కా కూడా ఈ ఎంటైర్ ఇష్యూలో కూడా సీసీ కెమెరాలు అనేవి కీలకంగా మరి వాటి ఆధారంగానే వాళ్ళని పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు వాళ్ళు వెళ్తున్నటువంటి బైక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బైక్ల ఆధారంగా వీళ్ళని పట్టుకున్న ఆ బైకులు కూడా దొంగ బైకులు అన్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం కూడా 2 బైకులు వాడారు. 2 బైకులు నెంబర్ ప్లేట్లు చెక్ చేసినా కూడా అవి వేరే వాళ్ళ బైకులు. వాళ్ళు దొంగతనం చేసి దీనికి వాడినట్టు దాన్ని వాడడం వల్ల ఎలాంటి దొరకడానికి అంత సులువు ఉండదంటూ కూడా ఆ రెండింటిని వాడినట్టు కూడా ఒకవైపు నిందితులు చెప్పారు. ఆ 2 బైకులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ముగ్గురు అదుపులో తీసుకున్నారు. ఇంకా ముగ్గురు కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళపైన అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ అక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా యజమాని ప్రస్తుతం అయితే డిమాండ్ చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అందరూ కూడా ముఠాగా గుర్తించారు. వాళ్ళందరూ కూడా గతంలో కూడా అనేక దోపిడీలకు పాల్పడ్డట్టు కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు బీహార్ నుండి హైదరాబాద్కి ఎప్పుడు వచ్చాక మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేసి అనంతరం వాళ్ళు బీహార్ కి వెళ్ళి సెటిల్ అవుదామనే పక్క ప్లాన్ ప్రకారం ఉన్నట్లుగానే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఒకవైపు ఇక్కడ నుండి బీహార్కి వెళ్తే పోలీసులు పట్టుకోలేరంటూ కూడా వాళ్ళు పక్క ప్లాన్ ప్రకారం మొదట వాళ్ళు గోల్డ్ కోసం ట్రై చేశారు. గోల్డ్ దొరకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వెండిని 10 కిలోల వరకు వెండిని తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం అయితే వెండి దొరకలేదు. ప్రస్తుతం వాళ్ళు ఆల్రెడీ అమ్మేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అదంతా కూడా ఇంకో ముగ్గురు కోసం గాలిస్తున్న ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుంటే ఆ వెండిని ఎక్కడ పెట్టారనేది కూడా నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ముగ్గురిని పాటు విచారిస్తున్నారు. ఆ వెండి ఎక్కడ పెట్టారు, మొత్తం 10 కేజీలు తీసుకున్నారా, ఇంకేమైనా తీసుకున్నారా, గతంలో ఏమేమి చేశారంటూ కూడా ప్రస్తుతం ఇప్పుడు దొరికినటువంటి ఈ ముగ్గురు దగ్గర అయితే పోలీసులు కూపీ లాగుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ప్రస్తుతం నోరు మెదపడం లేదన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే జగదీర్గుట్టలో నివాసం ఉంటున్నారో అక్కడికి వెళ్ళి పోలీసులు వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఇల్లు ఉంటుందో దాన్ని కూడా ఒకవైపు వెళ్ళి చెక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ కూడా మొత్తం చాలా దొంగతనానికి సంబంధించినటువంటి వస్తువులు కూడా లభ్యమైనట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇప్పటికే ముగ్గురు అదుపులోకి తీసుకొని మరో ముగ్గురిని అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఆ ముగ్గురు కూడా దొరికితే మొత్తం ఏదైతే వెండి తీసుకెళ్లారో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం అయితే ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.